హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. సో ఏంటంటే మా హస్బెండ్ అయితే ఫోన్ ప్రాంక్ అయితే చేయబోతున్నా. సో ఆయన కోసం అయితే నేను ఒక ఫోన్ అయితే జస్ట్ డెలివరీ బాయ్ ఓపెన్ చేసి ఇచ్చింది, కానీ నేనైతే ఇంకా దాన్ని ఏం ఓపెన్ చేయలేదు. సో ఆయన కోసం అయితే నేను తీసుకున్నా. ఏంటంటే ఫోన్ తీసుకున్నా అని చెప్పి నేను దాంట్లో ఏంటంటే ఫోన్ తీసేసి చాక్లెట్ అనేది పెట్టిస్తా. సో ప్రాంక్ చేసినందుకు ఎట్లా రియాక్ట్ అవుతాడో, తనకి సర్ప్రైజ్గా ఫోన్ తీసుకున్నందుకు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఆయన అయితే పని మీద అయితే బయటికి వెళ్ళిండు. సో నాకైతే చాలా భయం వేసింది. డెలివరీ బాయ్ వచ్చేటప్పుడు ఇంట్లోనే ఉంటారేమో అని చాలా టెన్షన్ పడ్డా. సో ఆయన అయితే అప్పుడు ఇంట్లో లేరు. సో దీన్ని అయితే ఇట్లా ప్యాక్ చేద్దాం చిన్నగా. సో ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది తర్వాత చూద్దాం. ఎందుకంటే నా దగ్గర ప్యాక్ చేయడానికి ప్రాపర్గా అయితే ఏం లేదు. ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ది అంటే దాన్ని అయితే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో ఆయన వచ్చినాక జస్ట్ అయితే ఇద్దాం, ఇచ్చి రియాక్షన్ అయితే చూద్దాం ఎట్లుంది అనేది. సో ఏం చెప్తా అంటే, నేను ఇట్లా నీకు ఒక ప్రజెంటేషన్ తీసుకున్నా, సో నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే తీసుకున్నాము. సో మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి దానికైతే ఈ మైక్ ఇచ్చి మైక్ అయితే పెట్టుకోమంట. సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది సో చూద్దాం. సో వచ్చిన తర్వాత నేనైతే ఆయనతో ఏం చెప్పానంటే, నార్మల్గా ఒకటి అమెజాన్లో కొన్ని బుక్ చేసిన, అవి తీసుకుందాము, వీడియోస్ తీసుకుందాము అని చెప్పి అక్కడ ఆయన పడుకుంటే నేను ఫిక్స్ చేసి వచ్చిన. ఇక్కడ వేరే రూమ్లోకి వచ్చి నేనైతే మైక్ ఉంది కాబట్టి సో వాయిస్ ఎవరైతే ఇస్తున్నా నేను. ఒకసారి వెళ్దాము, వెళ్ళి ఆయన రియాక్షన్ అయితే చూద్దాం. అన్న ఏం చేస్తున్నావు? అవునా, ఈ మైక్ పెట్టుకో. అదే ఏం లేదు, నీకు ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఇద్దాం. మైక్ అయితే పెట్టుకో. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏం ప్లాన్ చేసినావే? ఈ మైక్ పెట్టుకో ఫస్ట్, ఎందుకంటే మనకు గుర్తుగా ఉంటుంది కదా వీడియోస్ అనేది. ఏం ప్లాన్ జరగా చెప్పు, ఏం సంగతి, ఏంది కథ? ఏం కథ లేదు కానీ నీకు ఇష్టమైంది ఏంటి? ఇష్టమైందంటే చాలా థింగ్స్ ఉన్నాయి. బేసిక్లీ అయితే నువ్వు ఈ మధ్యలో ఒకటి ఫోన్ తీసుకుందాం అనుకున్నా. ఫోన్ అయితే చూస్తున్నా. ఏది, ఏం ఫోన్ అది? ఫోన్లో నేను రీసెంట్లీ అయితే నాకు ఇక ఆండ్రాయిడ్ అవసరం కదా, వర్క్ పర్పస్. అవును, పిక్సెల్ మొబైల్ తీసుకుందాం అనుకున్నా. ఎప్పుడు తీసుకుంటావు మరి? చూసా, ఈ దసరా ఫెస్టివల్ ఉంది కదా, దసరా లోపు తీసుకుంటా మ్యాక్సిమం. మరి అప్పుడు ఫోన్ నాకు ఇచ్చేస్తాం మళ్ళీ. ఇంకా అంతే కదా, ఆల్టర్నేట్ గా మనం ఏం చేసుకుంటాం, దీన్ని ఇచ్చేయడమే. నీకు తెలుసుగా నేను ఒకటే మొబైల్ వాడతా, నీకు ఇస్తా. ఇంకెవరున్నారు వేయడానికి? అంటే అమ్మాయి ఇస్తావా లేకపోతే నాకు ఇస్తావా అని? అమ్మేది ఏం లేదు, నీకు ఇచ్చేస్తా. తీసుకుంటా ఏంది, దసరా గానీ మాక్సిమం దివాళి లోపు, లేదంటే దసరా. అదే అమెజాన్ నుంచి పార్సల్స్ అవి వచ్చినాయి కదా, అవి కూడా ఓపెన్ చేద్దాము, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అనుకున్నా. బట్ ఇది అమెజాన్ లో తీసుకున్నా కానీ అంత కొన్ని ప్రోడక్ట్స్ సెట్ అయితే అమెజాన్ సెట్ అవ్వలేదు. మిగతా రిటర్న్ చేసేయడమే. లేదు మనకు సేమ్ ప్రోడక్ట్ కావాలంటే ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే రీప్లేస్ చేసుకోవాలి, అంతవరకు. నీకు ఏం గిఫ్ట్ ఇస్తాను అనుకుంటున్నా? గిఫ్టా? టీ షర్ట్. ఏమో తెలియదు మా, మేబీ గిఫ్ట్లు అంటే ఏదైనా చిన్న ఏదైనా థింగ్స్ కానీ, టీ షర్ట్ కానీ, జీన్స్ కానీ. రౌడీ వేర్లో ఏమైనా టీ షర్ట్ ఆర్డర్ చేసినా? లేదు. ఓవర్లెస్ లో చేసినావా? అది కూడా కాదా? ఏం చేసినావా మరి? ఇక్కడనే ఉన్నావు కదా, ఎప్పుడు ఏం ఆర్డర్ పెట్టినావు అసలు?
పెట్టినా ఆ, కానీ ఏం పెట్టాను అనేది నాకు మామూలుగా తెలియట్లేదు అదే guess చేయి. సర్ప్రైజ్ ఏంటంటే అదే థింక్ చేస్తున్నాను సర్ప్రైజ్ అంటే ఏముంటుంది ఏంటనేది మేబీ ఏదైనా టీ షర్ట్ అనుకుంటున్నాను నేనైతే అవునా? అయితే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకొని చేతులు ఇట్లా చాపు. ఇలాగా ఆ, చేతులు చాపడం ఏముంది కానీ చేతులు చాపు, కళ్ళు మూసుకొని. చెప్పు చెప్పు నేను చెప్పా, 2 చేతులు చాపు. 2 చేతులు చాపడం ఏంమా నేను ఏదో తీసుకుంటున్నట్టు చెప్పే వరకు ఓపెన్ చేయకు. నువ్వు చెప్పు నాకు జస్ట్ చేతిలోకి అందించు ఆ? గిఫ్ట్ ప్యాక్ ఇది ఆ. ఇది ఏంది ఇంత చిన్నగా ఉంది గిఫ్ట్ ప్యాక్ టీ షర్ట్ అంటారు చిన్న దాంట్లో ఫోల్డ్ చేసి ఇస్తారు కదా ఇప్పుడు ఇంత చిన్నగా, అది ఓపెన్ చేసి. టీ షర్ట్ అయితే కాదు మా ఇది టీ షర్టే. ఎక్కడిది డబ్బా నీకు డబ్బా Pixel ది? ఏంటి? ఫోన్ తీసుకున్నాయింది నీకోసమే ఫోన్ తీసుకున్నా. నిజంగా ఉమ్, ఎప్పుడు తీసుకున్నావమ్మా నేనా తీసుకున్నా. ఎలా ఉంది? పిక్సెల్ ఫోన్స్ అయితే బాగుంటాయి నాకు ఇష్టం కూడా అదే మొన్న నుంచి అనుకుంటున్నావు కదా అవును తీసుకుందామని. సో నీకోసం అందుకే మనం చూసావా ఇద్దరు అకౌంట్స్ ఒకటే అయితే నేను లాగౌట్ అయిపోయినా. నీకు ఐడియా అవును ఉందా? నువ్వు లాగౌట్ అయినావు కరెక్టే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి లాగౌట్ అయ్యి నాకు లాగౌట్ అయ్యావు. నేను వేరేగా పర్టికులర్ గా చేసుకుంటా. షాపింగ్స్ ఏమైనా ఉంటే నేను చేసుకుంటా అని చెప్తే సరే అని చెప్పేసి నేనేం అనలేదు అలాగే ఇంకా నీకు ఇది తీసుకుందామని నేను చేసిన. ఎలా అనిపిస్తుంది ఫీల్? నాకైతే ఫస్ట్ అయితే నేను నమ్మలేకపోతున్నా ఎందుకంటే చెప్పు, తర్వాత ఇస్తా. అన్బిలీవబుల్ చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను బేసిక్లీ ఫోన్ తీసుకుందాం ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి కదా ఈ ప్రైస్ డ్రాప్ కూడా అవుతుంది చూద్దాం దసరా వరకు దివాళి వరకు అనుకున్నా కానీ నాకు ఈ డబ్బా నేను చూస్తాను నేను ఇప్పుడైతే అనుకోలేదు ఇప్పట్లో అదే ఇంతకన్నా పెద్ద ఫోన్స్ యూజ్ చేసినావు, ఐఫోన్ అయ్యింది. అవి తీసుకున్న ఐఫోన్ చేంజ్ చేసిన మళ్ళీ ఆండ్రాయిడ్కి వచ్చిన మళ్ళీ అంటే కొంచెం క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి నేను చూస్తున్నా అలాగా అందుకనే ఇందులో అన్ని బ్లోట్వేర్ యాప్స్ ప్రీ ఇన్స్టాల్ అయ్యి తలకాయ నొప్పి ఎవరం ఇది మొత్తం ఈ మోటోలు ఇవన్నీ అందుకే చూస్తున్నా టైం తీసుకొని తీసుకుందాంలే అనుకున్నాను సరే ఓపెన్ చేయి. థ్యాంక్ యూ ఫర్ పిక్సెల్ Okay. థ్యాంక్ యూ ఏంది చాక్లెట్ డబ్బా ఉంది ఏంది ప్రాంక్ చేస్తున్నావా ప్రాంక్ ఏం కాదు, మరి నీకు చాక్లెట్ ఇష్టమని చెప్పినా కదా, గిఫ్ట్ అని చెప్పిన. అదేంటన్నా మరి డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది పిక్సెల్ డబ్బా నాకు తెలిసిన తమ్ముడు ఉంటే ఆ తమ్ముడిని నీకు ఇష్టం కదా ఫోన్ అని నేను అదే ఇష్టం కదా అని చెప్పేసి ఫోన్ డబ్బా ఒకటి తీసుకున్నావు వాడి దగ్గర నుంచి ఇగో అది ఇవ్వు ఎలా ఉందో అలా భద్రంగా ప్యాక్ చేసి మీ తమ్ముడికి ఇచ్చేసి ఓకే సరేనా అయ్యో ఇది సర్ప్రైజ్ కదా చాక్లెట్. చాక్లెట్ చాలా సర్ప్రైజ్ నేను ఈ డైరీ మిల్క్ గురించి చెప్పట్లే బయట ఉన్న డబ్బా గురించి చెప్తున్నా నేను ఈ డబ్బా ఇంత సర్ప్రైజ్ అని నాకు తెలియదు కదా డబ్బా లోపల చాక్లెట్ ఉంటే ఇంత సర్ప్రైజ్ అని అర్థమైందా నిజమే చాక్లెటే నీ గిఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ గిఫ్ట్ ఐ అప్రిషియేట్ ఫర్ ఇట్ ఓకే థ్యాంక్ యూ మా అబ్బా థ్యాంక్ యూ ఫర్ డైరీ మిల్క్ సర్లే, ఏదైనా చిన్న గిఫ్ట్ అయినా కూడా మంచిదని చెప్తావుగా నువ్వే. చిన్న గిఫ్ట్ మంచిగా అంటే నేనేమో ఫోన్ ఏమో అనుకున్నా కానీ డైరీ మిల్క్ చాక్లెట్ కోసం అని చెప్పేది వద్దులే నీ గిఫ్ట్ కనపట్ ఈ డబ్బా ఇమీడియట్లీ ఇచ్చేసి ఈ డబ్బా చాక్లెట్లు చాక్లెట్లు ఇష్టం నేను అకేషనల్ గా ఎప్పుడో తింటా అదే పనిగా ఏం అమ్మాయిలాగా ఇంత తినాను కదా ఇచ్చేమ్మా తీసుకెళ్ళు తీసుకో అది చాక్లెట్ అయితే గిఫ్ట్ కాదా? తీసుకోను నాకు గిఫ్ట్ కరెక్టే నువ్వు ఫోన్ బాక్స్ లో ఎందుకు ఏదో చిన్న ర్యాపర్ లో పెట్టి పడేస్తే అయిపోతుంది ఎందుకు అదంతా దానికి పెద్ద ఇది ఎందుకలా ఇస్తున్నా అంతే ఇసురుకుంటా ఇదైతే 40 రూపీస్ చాక్లెట్ అయితే వద్దులే కానీ తీసే అదేంటి చాక్లెట్ వద్దు ఏమొద్దు కానీ తీసే తీసుకో. వద్దు అదేంటి వద్దే వెళ్ళు
हे प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद क्या हुआ गलाव से पानी आ गया రా काम सभी खुल गया मेरा बेंटी ये काम से क्या हुआ हम लोग से करने आया थे ఉందా చాక్లెట్ అని ఫోన్ అని చెప్పేసి మళ్ళీ చాక్లెట్ ఇచ్చి ఇది చేసి అది చేసి సర్ప్రైజా ఏం సర్ప్రైజ్ అమ్మా ఇది ఇది సర్ప్రైజే రా first నాకు ఈ video ఒళ్ళు రా. మండిపోతుంది ఏమన్నా అనుకో ఫోన్ బాక్స్లలో చాక్లెట్ పెట్టి ఇస్తే అర్థమైందా నాకు చిరాకు వస్తుంది అర్థమైందా ఇప్పుడు ఇది ఇట్లాంటి సర్ప్రైజ్ లేము వద్దు ఇంకేం ప్లాన్ చేయకు ఓకేనా కాదు ఇప్పుడు ₹1 చాక్లెట్ ఇచ్చినా అది గిఫ్ట్ నాకు సర్ప్రైజ్ వద్దమ్మా నాకు ఈ చాక్లెట్ల గిఫ్ట్ ఏ వద్దు నాకు ఇష్టం కూడా ఉండదు ఇప్పుడు ఎందుకు లెగ్స్ అంత వెళ్ళిపోయింత సీరియస్ అయితే ఎందుకు మరి అంతే మరి కదా ఇక ఈ ఫోన్ పిక్సెల్ బాక్స్ లో చాక్లెట్ పెట్టిస్తే ఏమనుకుంటాడు ఎవరైనా పిక్సెల్ ఫోన్ ఇచ్చిన అనుకుంటాను మరి ఇందులో ఫోన్ ఉందా ఫోన్ ఫోన్ లేదా మరి ఎందుకు మరి అంతా ప్రాంక్ చేద్దామని వద్దమ్మా నాకు ఈ ప్రాంక్లకి అయితే పేషెన్స్ లేదు ఇంట్లో అర్థమైందా డబ్బా ఇంత కష్టపడి తెచ్చిన కొరియర్ చేద్దాంలే మీ తమ్ముడికి ఎక్కడ ఉంటే అక్కడ కొరియర్ చేద్దాం అంటే నేను ప్రేమతో ఇచ్చింది ఇది నీకు వాల్యూ లేదంట అంతేనా వాల్యూ ఉంది మరి వాల్యూ లేనప్పుడు ఎందుకు ఇలా ఇస్తావు ఎందుకు ఇస్తావు ఎందుకు ఇసిరేది మరి ఇందులో చాక్లెట్ ఎందుకు ఇచ్చినాం మరి నార్మల్ డబ్బా అన్నావు సరే ఓకే నేను ఫోన్ ఏమో అనుకున్నా ఓపెన్ చేసి డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది ఏం చేసుకోవాలి చాక్లెట్ ని చాక్లెట్ తినాలి నువ్వు తినేసే పర్లేదు నాకేం వద్దులే కాకపోతే నువ్వు నీ హ్యాపీనెస్ ఇస్తున్నావు కాబట్టి చాక్లెట్ వరకు యాక్సెప్ట్ చేస్తా ఈ డబ్బాని మాత్రం మీ తమ్ముడికి ఇచ్చేసేయి ఓకే డన్నా నన్ను చాలా హర్ట్ చేసావు ఎందుకంటే నేను అంత ప్రేమతో చాక్లెట్ అట్లీస్ట్ ఈ బాక్స్ అయినా నేను తెచ్చి ఇచ్చిన ఇది లేకుండా నాకు వద్దే బాబు ఈ గోల్ అంతా వదిలే ఇంకా వదిలే ఊరికే చాక్లెట్ అది ఇది వచ్చింది ఫోన్ డబ్బా తీసుకో ఊరికే ఎందుకు ఇదంతా అవునా? తీసే ఓకే అంటే నీకు ఇది 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 రియల్ నాకు ఇష్టం లేదని చెప్పిందా వదిలే ఇంకా ఊరికే గోల నాకు ఫోన్ ఇష్టం ఈ ఫోన్లలో ఇట్లాంటి సర్ప్రైజులు వద్దు చాక్లెట్లు పెట్టకు ఓకేనా ఏమైనా ఉంటే సీదా వచ్చి తీసుకొచ్చాయి ఈ ప్రాంక్లు ఇవన్నీ వద్దు, తీసుకొచ్చి ఓకేనా? ఇలా ఇచ్చేయాలా ఇలా తీసుకొచ్చి ఇలా ఇచ్చే అవును అంతే ఇప్పుడు ఇలా ఇస్తే ఏమైందంటే అలా ఇస్తే నాకు నచ్చదు ఏదైతే కంటెంట్ ఉందో దాంట్లో అదే ఇయ్యాలి నాకు అర్థమైందా ఇలా వేరేది ఇయ్యకు నీ చాక్లెట్ నాకు ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నా నేను కాదని చెప్పట్లేదు అబ్బా ఇది మాత్రం బాక్స్ కూడా దాచుకో ఎందుకంటే నీకు ఇష్టం కదా ఆ బాక్స్ నాకు పడేసి వద్దు ఇంకా వదిలే ఓకే ఇదంతా సరే మా ఇంక వదిలే ఇంకా నాకు- ఇదంతా వద్దు కానీ వదిలే ఇంకా వదిలే చాలు ఇంకా అవునా అర్థమైంది చాలు వదిలే ఏం వద్దులే కనపట ఓకే అవునా వీడియో ఏం తీయట్లేదు మామూలుగానా సరే ఈసారి కళ్ళు మూసుకు ఇంకా సర్ప్రైజ్ ఇస్తా ఏం కళ్ళు మూసుకోవడం ఏం వద్దు ఇంకా అవసరం లేదు నా కళ్ళు మూసుకోవడాలు ఏం వద్దు నీకేమన్నా నిజంగా ఇస్తా ఈసారి ఏంది ఏం చెప్పు అసలు నిజంగా ఇస్తా ఈసారి ఇవ్వకపోతే ఆ, నీ ఇష్టం వచ్చింది సరేనా ఏం చెప్పు ఇప్పుడు ఫోన్ ఇవ్వగానైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు సో నేనైతే వాయిస్ ఓవర్ కాకుండా సాంగ్ యాడ్ చేద్దాం అనుకున్నా బట్ నాకు కాపీ రైట్ పడింది సో అందుకనే నేనైతే మళ్ళీ వీడియోని అయితే డిలీట్ చేసి మళ్ళీ నేను ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా సో దేనికి కాపీ రైట్ పడుతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు సాంగ్స్ వల్ల అనుకుంటా దానికైతే ఆ ఫోన్ నేను సర్ప్రైజ్ గిఫ్ట్ చేయడం వల్ల అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఫోన్ బాక్స్ ఎవరో ఇచ్చారు సో అదంతా నేను చెప్పాను నేనైతే అంత కూల్గా అయితే రియాక్ట్ అవుతారని అనుకోలేదు ఎందుకంటే తనకి చాలా అంటే చాలా కోపము అంత కూల్గా అయితే అయిపోతుందని ప్రాంక్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో పర్లేదు ప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి బట్ అది కొంచెం రొటీన్గా కాకుండా అలా ఇవ్వాలనిపించింది అందుకని అట్లా ప్లాన్ చేసి అయితే ఇచ్చిన నాకైతే ఏదో పర్లేదు బాగానే వచ్చింది అనిపిస్తుంది ఎలా వచ్చింది వీడియో అనేది మీరైతే ఫస్ట్ నాకు కామెంట్ చేయండి
సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా అయితే చూస్తాను. నేనైతే చాలా అయితే భయం వేసింది, ప్రాంక్ ఫస్ట్ టైం చేసిన నేను ఆయన మీద, అందుకనే నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు, రీసెంట్గా క్రియేట్ చేసినాం కాబట్టి సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మాకు చెప్తూ ఉండండి, ఇట్లా కాదు అలా అని. సో మేము దాన్ని బట్టి ఫాలో అవుతాము. ఇంకా మా నుంచి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా మాకు కామెంట్ అయితే చేయండి, అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాము. బాయ్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆయనకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేనైతే ఇవ్వడం, ఎందుకంటే మేము ఏదైనా థింగ్స్ తీసుకున్నా ఒకరికొకరు చెప్పుకొనే తీసుకుంటాము. ప్రతిదీ అమెజాన్ అయినా లేకపోతే ఏదైనా కూడా ఇద్దరం ఒకటే అకౌంట్స్ యూజ్ చేస్తాము. బట్ ఏంటంటే అది నేను డిలీట్ చేసేసి ఒక్కదాన్నే నేనైతే తనకి సర్ప్రైజ్ ఇస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఏ బుక్ చేసినా డెలివరీస్ వచ్చి తనకే కాల్స్ వస్తాయి, నాకైతే రావు. సో అందుకనే తను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు నేను తీసుకున్నానని. నేనైతే నమ్మలేదు ఫోన్ తీసుకున్నా అంటే ఫస్ట్ తెలిసిన వాళ్ళ ఎవరి దగ్గర బాక్స్ తీసుకొని అట్లా ప్రాంక్ చేస్తున్నానేమో అని అనుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.